తలుపేసా అంత మామూలు వాడు మనం అక్కడే ఉన్నాం. ఎవడు రాకపోతే పడుకుంటా ఇక అలిసిపోయా గైస్. గుడ్ బై టు ప్రాగ్. సీ యూ అగైన్. ఎవరు రాలేదు గైస్, పడుకుందాం. పడుకోవడమే అబ్బో కష్టంగా ఉంది, కానీ ఏం చేస్తాం, వస్తుంది. చాలా సంవత్సరాలు పడింది గైస్. చెక్ రిపబ్లిక్లో చలి ఉందంటుంటే పోలాండ్లో వచ్చేసి వీళ్ళకి మంచు పడింది. ఊరి ఇంటికి వాళ్ళయ్యో 2 రోజులు బయటికి రానిక అయిపోయింది మన పని. అబ్బా దిగేసాం కదా ఇప్పుడే. అక్కడేమో ఫుల్ మంచు పడుతుంది, ఇక్కడేమీ లేదు. సర్లే వెళ్దాం ఇంటికి. లిఫ్ట్ ఎక్కి పోదాం, ఇప్పుడు మేడం ఎట్లు ఎక్కుతాం, అసలే అలసిపోయాం. మనం ఎక్కడైతే ఎక్కామో అక్కడికే వచ్చాం. ఇప్పుడు మళ్ళీ బస్సు ఎక్కి ఇంటికి పోదాం. బస్సే బెటర్లే. ఇక్కడే ఉంటాడు కళ్యాణ్, ఆయన ఫోన్ చేసిన వస్తలే కానీ బట్ ఎందుకు బస్సు అయితే బెటర్, ఏమన్నా వెళ్ళిపోవచ్చు. ఓకే, లెట్స్ సీ యూ ఎట్ హోమ్. ఇక్కడ ఒక పాత బిల్డింగ్ ఉండేది, మీకు ఫోటో పెడతా. కొట్టేశారు, ప్రాగిల్ని వేచేలోపు కొట్టేశారు. దగ్గరగా ఫస్ట్ వరల్డ్ వార్ అప్పుడు ఫ్రెండ్స్ ఆ బిల్డింగ్. ఎందుకు కొట్టేశారు ఏంటో, పని పాట లేకపోతే అసలు వాళ్ళకి. అపార్ట్మెంట్కి వస్తాను ఇంకేముంది, ఫాస్ట్కి ఇంటికి వెళ్ళిపోయి పడుకోవాలి. ఫస్ట్ అట్లీస్ట్ 6-7-8 అవర్స్ అన్నా. ఇంటికి వచ్చేసాం ఫైనల్గా. ఆనియా నా కోసం పూరీలు చేస్తుంది. కడుపు నిండా తినేసి పడుకున్నాం. అబ్బో, గుడ్ మార్నింగ్ గైస్. ప్రాగ్ నుంచి వచ్చిన తర్వాత రోజు, ఈరోజు సండే. ఫీలింగ్ మచ్ బెటర్ అనమాట. బట్ ఇక్కడ ప్రాగ్లో ఉన్నంత చలి అయితే లేదు. ఐ డోంట్ నో వై. ఈవెన్ క్రకోలో ఎక్కువ చలి ఉంది, మంచు కూడా పడింది. ఇక్కడ మంచే లేదు. కాకపోతే రేపు ఎక్స్పెక్ట్ చేస్తున్నాను, రేపు కానీ ఈరోజు కానీ మంచాడ. ఈరోజు ప్రోగ్రామ్ పెద్దగా ఏం లేదు, జస్ట్ వాకింగ్ వచ్చా. చూద్దాం ఏం చేస్తానో ఏంటో. ఈరోజు జిమ్కి వెళ్ళను, రేపటి నుంచి వెళ్తా. ఎందుకంటే అనవసరం బాడీని పుష్ చేయటం అనేసి స్మాల్ వాక్ వచ్చా ఒక్కొక్కడితో. ఫస్ట్ స్నో గైస్, మరి మీకు కనపడుతుందో లేదు, నేను ఇప్పుడు కనపడొచ్చాను. అదిగో గ్లౌజ్ మీద పడుతుంది. ఏరిళ్ళు చాలా పెద్ద స్నోఫాల్ ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. చూడాలి మరి ఎంత బాగా పడిద్దో ఏంటో. స్నో పడితే మంచిదే. స్నో పడినంత వరకు నాకు గాలి విత్ చలి ఉంటే మాత్రం చిరాకు. స్నో పట్టడం నాకు ఓకే. ఇప్పుడు గాలి లేదు, స్నో పడుతుంది, బాగానే ఉంటుంది. లెట్స్ సీ. అన్నట్టు నిన్న కూడా ఏం తినలేదు, బ్రేక్ఫాస్ట్కి ఏమీ లేదు, ఆనియా కూడా లేదు. అందుకని మనం వెళ్ళిపోయి మెక్డానల్డ్స్లో బ్రేక్ఫాస్ట్ తెచ్చుకున్నాం. మధ్యాహ్నం ఆనియా వచ్చింది ఏదో ఒకటి. లెట్స్ డూ ఇట్. ఇదిగోండి చూడండి, అంత తెల్లగా. మన ఇంటి దగ్గర మెక్డానల్డ్స్ టేక్అవే తీసుకున్నాం మనకు కావాల్సిన బ్రేక్ఫాస్ట్. సో మరి స్నో పడుతుంది కదా, సరదాగా డ్రైవ్కి వెళ్దాం. డ్రైవ్ లెట్స్ డ్రైవ్ ఇన్ స్నో. అంతే. కొంతమంది కయాకింగ్ చేస్తారు,
మనకు ఒంట్లో బాగాలేదు కదా, సో మనం డ్రైవింగ్ అవ్వం. స్నోఫాల్ గైస్, స్నోఫాల్ జింగిల్ బెల్స్. ఇప్పుడు మన కార్ బయటికి తీయాలి. స్నోఫాల్ ఇన్ పోలాండ్, వెల్కమ్. ఎర్లీ స్నోఫాల్, నవంబర్లో స్నోఫాల్ చాలా రేరు. నేను పోలాండ్ వచ్చిన కానీ ఫస్ట్ టైం, సెకండ్ టైం నవంబర్లో స్నోఫాల్. ఆల్మోస్ట్ 9 yearsలో సెకండ్ టైం. ఫస్ట్ టైం నేను వచ్చిన ఇయర్, ఆ తర్వాత ఇయర్ అనుకుంటా. యా, ఇప్పుడు సెకండ్ టైం, విచ్ ఈస్ నైస్. ఓకే సార్. ఇక్కడ చూసారా, రోడ్స్ క్లీన్ చేయలేదన్నమాట. మనం వెళ్ళేటప్పుడు చాలా స్లిప్పరీ ఉంటుంది రోడ్ అనేది. సో మ్యాక్సిమం 40 స్పీడ్లో వెళ్ళటం బెటర్ అనమాట. మీకు ఎగ్జాంపుల్ చూపించిన ఇక్కడ వీడియోలో సరిగ్గా కనపడదేమో. ఆల్రెడీ నేను 2 బ్రేకులు కూడా వేసా, టైర్ స్లిప్ అవుతుంది. యా, చాలా చిన్నగా వేయాలి బ్రేకు. సడన్ బ్రేక్ వేసారంటే టైర్ అనేది స్లిప్ అయిపోయి అప్పుడు ఎదుటోటి కార్ని గుద్దుతాం అనమాట. సో చాలా కేర్ఫుల్గా నడపాలి ఇలా ఉన్నప్పుడు రోడ్లు, ఎందుకంటే క్లీన్ చేయలేదు. అండ్ ఇంకో ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే, వింటర్ స్పెషల్ టైర్లు ఉంటాయి అనమాట. ఆ స్పెషల్ టైర్లనే వేసుకోవాలి. నా కార్కి ఏంటంటే ఆల్ సీజన్ టైర్స్, అంటే వింటర్ టైరు, సమ్మర్ టైర్ 2 ఉంటాయి. మన దగ్గర మన దగ్గర వాడే టైర్లు వచ్చేసి ఇక్కడ సమ్మర్ టైర్లు అంటారు అనమాట. సో వింటర్ వచ్చే టైంకి వింటర్ టైర్లకు మార్చుకుంటారు చాలా మంది. మనం వచ్చేసి ఆల్ సీజన్ టైర్లు వేసాం, సో మనం టైర్లు మార్పించాల్సిన అవసరం లేదు. స్నోలో డ్రైవ్ చేయాలంటే కొంచెం జాగ్రత్తగా ఉండాలన్నమాట. మోర్ కేర్ఫుల్ దెన్ యూజువల్. అంటే మనం ఒక 10 to 15 meters బిఫోరే మనం బ్రేక్ చేసుకోవాలి. అంత మాత్రం యాక్యురేట్గా ఉంటే చాలు. టైర్స్ కొంచెం గుడ్ కండిషన్లో, ఎయిర్ ప్రెషర్ కొంచెం తక్కువలో ఉంటే సేఫ్ డ్రైవ్. యా, ఇందాకే మెక్డొనాల్డ్స్ తిన్నాను, ఇప్పుడు ఆన్య చైనీస్కి వెళ్దాం ఉంటుంది. ఈ బయట తింటాం ఏంటో మెంట్లెక్కిపోతుంది. రేపన్నా ఇంట్లో తిన్నాను, ఇంకంతేలే. ఇప్పుడు తినేస్తా, ఇంకంతే. నైట్ అంతా ఇంకేం తిన్నాం. ఓకే, లెట్స్ గో టు చైనీస్. వచ్చేసాము చైనీస్ రెస్టారెంట్ దగ్గరికి తినడానికి. వెళ్ళిపోయి తిన్నాం. అని ఇంకోటి చెప్పాలి మీకు, స్నో పడేటప్పుడు సెలవు ఉండదు తెలుసా. స్నో పడి ఆగిపోయిన తర్వాత సెలవు ఉంటుంది. టేక్ అవే తీసుకున్నాం. కావాలా ఫ్రెండ్స్? స్నో తినకూడదు, కావాలా? అంతే, ఇక అంతే.
దీనికోసం ఎక్కడి నుంచి ఎక్కడికో వచ్చాం, అయిపోయింది. ఆ ఆనందం ఫస్ట్ డేనే ఉంటుంది, తర్వాత ఉండదు అనమాట. తర్వాత ఎందుకు వచ్చేవారో అనిపించింది. అది ఇప్పుడు అది పడినంతసేపు బాగానే ఉంటుంది, పట్టణం అయిపోయిన తర్వాత అనిపించింది. ఓకే గైస్, లెట్స్ గో టు హోమ్, ఈట్, నెక్స్ట్ ఏంటనేది చూద్దాం. బట్ వ్లాగింగ్ వల్ల ఒకటైతే మంచిది జరుగుతుంది నాకు. అంతకుముందు ఊరికి ఇంట్లో కూర్చున్నాండి, ఇప్పుడు ఏదో ఒకటి చేయాలని ఉంది. వ్లాగింగ్ వల్ల ఒకటైతే మంచి జరుగుతుంది. అంతకుముందు అయితే ఇంట్లో కూర్చునేవాడిని, చలి పడుతుందంటే గేమ్ ఆఫ్ థ్రోన్స్ పెట్టుకునేవాడిని, మొత్తం 8 సీజన్లు చూసేవాడిని. ఇప్పుడు అట్ట కాదు. లెట్స్ గో అండ్ బ్లాగ్. గేమ్ ఆఫ్ థ్రోన్స్ చూస్తున్నా అనేది చెప్పలేను కదా, దానికి ఇంకోటి ఏదో ఒకటి యాడ్ చేయాలి కదా. సో మోర్ యాక్టివిటీస్ బికాస్ ఆఫ్ యూ గైస్. ఓకే, సీ యూ ఇన్ హోమ్. అండ్ మర్చిపోయా, మన బ్రెజిల్ ట్రిప్ క్యాన్సిల్ అయింది మన వల్ల కాదు ఇంత స్నోలో. సో చూద్దాం, ఇంకో దాని ఏదన్నా ఆఫీస్కి అయితే వెళ్ళాలి. దాని తర్వాత ఇంకొక పెద్ద ట్రిప్ ఉందిలే, జనవరి 10. వచ్చేసాం, కార్ని లోపల పెట్టాను షెడ్లో, వెళ్ళిపోయి తిందాం. అంతేగా, తింటాం కాబట్టి ఉంటుంది మన దగ్గర, డోర్లు వేయాలి. చైనీస్ ఫుడ్ ఇదిగోండి. పెద్ద కొత్తగా ఉండదు చైనీస్ ఫుడ్, తినేటమే.